జపాన్ అంతటా ఇప్పుడు ఒక్కటే భయం. ఈ వారంలో అతిపెద్ద భూకంపం పొంచి ఉంది. రిక్టర్ స్కేల్పై 8.0 కన్నా ఎక్కువ నమోదయ్యే ఈ మెగా క్వేక్ ప్రభావానికి భూమి భారీగా చీలొచ్చు. 98 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడి ఊహకందని విషాదం పొంచి ఉంది. జపాన్ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో జపాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల 7.5 తీవ్రతతో భూకంపం వచ్చిన ఎర్త్ క్వేక్ జపాన్లోని కొన్ని ప్రాంతాలను తీవ్రంగా కదిలించింది. మెగా క్వేక్ వస్తే పరిస్థితి మరింత భయానకంగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమవుతున్నారు. జపాన్ తూర్పు ఆసియాలో పసిఫిక్ మహాసముద్రంలోని అందమైన ద్వీపదేశం. సూర్యుడు ఉదయించే దేశంగా పేరున్న జపాన్లో భూకంపాలు కూడా ఎక్కువే. ఏటా కొన్ని వేల సంఖ్యలో జపాన్లో భూకంపాలు నమోదవుతాయి. ఈ ప్రకంపనాలకు అలవాటు పడిపోయారు అక్కడి జనం. భూకంపాలను తట్టుకునేలా అక్కడి ఇళ్లు, భవనాలు నిర్మిస్తారు. కానీ ప్రకంపనాల తీవ్రత మరీ ఎక్కువైతే తీవ్ర విషాదాలకు దారితీస్తాయి. జపాన్లో ఈ ఏడాది కూడా పెద్ద సంఖ్యలో భూకంపాలు వచ్చాయి. తాజాగా జపాన్ ఉత్తర తీరంలో ఏకంగా 7.5 తీవ్రతతో భూకంపాలు రావటం అందరినీ భయపెట్టింది. హోక్వైడో ద్వీపం, అమోరి తీరం సమీపంలో సంభవించిన భూకంపం కారణంగా అనేక భవనాలు ఊగిపోయాయి. ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. కాగా తొహుకో ప్రాంతంలో రోడ్డు భారీగా చీలిపోయి కొన్ని వాహనాలు అందులో పడిపోయాయి. ఈ భూకంప తాకిడికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసులు వదిలి బయటికి పరుగులు తీశారు. ప్రభుత్వం అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ ఆందోళనల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే జపాన్ వాతావరణ సంస్థ ఓ భారీ హెచ్చరిక జారీ చేసింది. మరో వారం రోజుల్లో అక్కడ అతి మెగా భూకంపం సంభవించే అవకాశముందని ప్రకటించింది. హోక్కైడో సన్రీకు తీరానికి అరుదైన మెగా క్వేక్ అడ్వైజరీ జారీ చేసింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8 కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా పరిగణిస్తారు. భూపలకాల్లో కదలికలు అంటే ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో దానిలో కూరుకుపోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దాదాపు 1000 కిలోమీటర్ల మేర చీలిక ఏర్పడొచ్చు. అదే జరిగితే గనక సముద్రగర్భం కింద ప్రకంపనాలు భారీ సునామీకి కారణమవుతాయి. ఈ తరహా ప్రకటన జారీ చేయటం ప్రపంచ చరిత్రలోనే ఇదే తొలిసారి అంటున్నారు. మెగా భూకంపం కారణంగా ఏర్పడే సునామీతో సముద్రంలో దాదాపు 98 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడతాయి. ఫలితంగా ఊహకు అందని విషాదం నెలకొనే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు అధికారులు. మెగా భూకంపం సంభవిస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందోనన్న విషయంపై జపాన్ ప్రభుత్వం ఇటీవల అంచనాలు వేసింది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని అధికారుల అంచనా. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరుగుతుందని, దేశ జీడీపీలో సగానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. తాజా హెచ్చరికల ప్రకారం హోక్కైడో సన్రికు తీర ప్రాంతంలో 30 మీటర్ల ఎత్తులో అలలతో సునామీకి కారణమవుతుందని అంచనా. జపాన్ ప్రజల ముఖాల్లో రాబోయే 2026 కొత్త ఏడాది సంబరం ఏ మూలనా కనిపించటం లేదు. నాన్నా పులి వచ్చే తరహా హెచ్చరికలతో ఎప్పుడు ఏ ముప్పు ముంచెత్తుతుందా అని వణికిపోతున్నారు. జపాన్ చరిత్రను ఒకసారి గమనిస్తే 1923లో అత్యంత ప్రమాదకరమైన కాంటో భూకంపం వచ్చింది. అప్పుడు రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8గా నమోదైంది. దాదాపు 1,00,000 నుంచి 1.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1944 టొనాంకై, 1946 నాంకై, 2003లో టొకాచో ఒకిలోనో తీవ్రస్థాయి భూకంపాలు వచ్చాయి. 2011లో వచ్చిన తొహోకు భూకంపం ఇటీవలి సంవత్సరాల్లో అతి పెద్దది. 9 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం దాదాపు 6 నిమిషాల పాటు కొనసాగింది. 23 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన సునామీ అలలతో దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి శక్తివంతమైన భూకంపాలు 100 ఏళ్లకోసారి వస్తాయని చెప్తున్నారు. ఆ విషాదం నుంచి జపాన్ కొత్త పాఠాలు నేర్చుకుంది. ప్రపంచంలోనే భూకంపాలను ఎదుర్కోవటం కోసం అత్యాధునికమైన ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంట ఉంటుంది. ఇక్కడ టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉండటంతో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఎక్కడో ఓ చోట ప్రకంపనలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై 5వ తేదీన ఏదో జరగబోతోంది అంటూ ఓ ప్రచారం బాగా జరిగింది. రియో టుత్సుకి అనే కళాకారిణి 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐసా అనే బుక్ ఆధారంగా జపాన్ జనాలు వణికిపోయారు. 2025 జూలైలో జపాన్లో 2011 తూర్పు జపాన్ సునామీ కంటే 3 రెట్లు పెద్ద విపత్తు వస్తుందని హడావుడి చేశారు. ఊళ్లు ఖాళీ చేసి తరలిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలో ఉండిపోయారు. చివరికి ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెస్మాలజిస్టులు వాతావరణ శాఖ హెచ్చరికలను మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం హోక్కైడో సన్రిచు ట్రెంచ్ వెంట తీవ్ర భూకంపం వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ విభాగం అలర్ట్ జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
తాజాగా భూకంపం వచ్చిన ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. దీంతో అధికారులు వీటిలో భద్రతా తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు కనిపించలేదని కిహోరు తెలిపారు. మెగా భూకంప నేపథ్యంలో మినూరు, కిహోరు తీర ప్రాంతవాసులను వెంటనే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు అధికారులు సూచించారు. సునామీ హెచ్చరికలు ఎత్తివేసే వరకు భవనాలు లేదా తరలింపు కేంద్రాల్లో ఆశ్రయం పొందాలని కోరారు. భూకంపం సంభవించిన నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భూకంపం ముందస్తు హెచ్చరికలకు సంబంధించి 2022లో కొత్త వ్యవస్థను జపాన్ తీసుకొచ్చింది. ఈ వ్యవస్థను అందిపుచ్చుకున్నాక తొలిసారి ఈ తరహా హెచ్చరికలు చేయటం గమనార్హం. జపాన్ మెగా క్వేక్ అడ్వైజరీ హొక్కైడో నుంచి చిబా ప్రిఫెక్చర్ వరకు సుమారు 1300 కిలోమీటర్ల పసిఫిక్ తీర ప్రాంతం మొత్తానికి జారీ చేయబడింది. మధ్యలో సన్రికు, ఆవోమోరి, మియాగి, ఫుకుషిమా వంటి తీర ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైందని, సునామీ వచ్చే అవకాశముందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లో మెగా క్వేక్ అడ్వైజరీని తేలికగా తీసుకోవద్దని, అవసరమైతే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. జపాన్ తీరానికే మెగా క్వేక్ పరిమితం కావడంతో ఇతర దేశాలపై ప్రభావం చూపించే అవకాశం తక్కువ అని చెప్తున్నారు. ఒకవేళ భారీ భూకంపం, సునామీ తీవ్ర ప్రభావం చూపితే మాత్రం పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దేశాలు ప్రభావితం కావచ్చు. అయితే ఈ మెగా భూకంపంతో భారతదేశానికి ఎలాంటి ముప్పు లేదని చెప్తున్నారు.